బ్రో ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి ఊరా మాసింది బ్రో. ఏం చెప్పమంటారు బ్రో, ఏం ఎలివేషన్స్ బ్రో, ఊరా మాసింది సినిమా మాత్రం బ్రో. మా ఫ్రెండ్ పేరు అనోజ్, సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. బ్యాక్ స్వాడ్ ఏంది బ్రో, అది ఇంతకు మామూలు మూవీ కాదు బ్రో. ప్రతి ఒక్క ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది బ్రో. సీరా మాత్రం ఊరా మాస్ ఉంది బ్రో. సినిమా థియేటర్ లో అయిపోతుంది. థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజా హీరో ఉన్నాడు, తేజ ఊరా మాస్ బ్రో. ప్రతి ఒక్క థియేటర్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. అపాయం ఉందంటే అంబిక వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ వస్తాడు. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలవాలి, మన గ్రంథాల గురించి తెలవాలి, ఒక బ్యాక్ స్వాడ్ ఒక దేవుని మనిషి చేసే యుద్ధం జరగాలి తెలియాలంటే ప్రతి ఒక్క థియేటర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క థియేటర్ చూడాల్సిన సినిమా భయ. థ్యాంక్ యూ. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్ మామూలుగా లేదు బ్రో. మైండ్ గూస్ బంప్స్ థియరీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు బ్రో. నిజంగా ఒక తెలుగు హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రో. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయరు బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. చిన్నది 10 minutes వాయిస్ ఓవర్ ఉందని అంటున్నారు. కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. ఆయన లాగా కొడుతుంది. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొట్టున్నారు బ్రో. ఎందుకంటే జై శ్రీరామ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు